జబర్దస్త్ నుంచి సీనియర్లను తొలగిస్తున్నారా? తెలుగు బుల్లితెరపై అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన ప్రోగ్రాం జబర్దస్త్ కామెడీ షో. ఇందులో ఇప్పటి వరకు ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. అంతేకాదు, ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ కమెడియన్లుగా మారిపోయారు. ఇతర ప్రోగ్రాంలలో కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ను షేక్ చేస్తున్న కమెడియన్ హైపర్ ఆది. ఆయన స్కిట్లకు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతున్నారు. ఆయన స్కిట్ మొత్తం పంచిలే. ప్రస్తుతం జబర్దస్త్కు మంచి పాపులారిటీ రావడంలో హైపర్ ఆది పాత్ర కూడా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందరినీ నవ్వించే ఆది జబర్దస్త్ నుంచి తొలగిస్తారట. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో తనను ఆడవేషం వేయమని అడిగితే అవసరమైతే తాను జబర్దస్త్ వదిలేస్తా, కానీ ఆడవేషం మాత్రం వేయనని మేనేజ్మెంట్కి తేల్చి చెప్పాడు ఆది. ఒక్కరు హైపర్ ఆదిని మాత్రమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్లో ఫేమస్ అయిన ఏ ఒక్క కమెడియన్ను కూడా ఉండనివ్వరని తెలుస్తోంది. మంచి క్రేజ్ ఉన్న కమెడియన్స్కు ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. అదే కొత్త వారికి ఛాన్స్ ఇస్తే తక్కువ రెమ్యూనరేషన్తో పాటు కొత్త వారిని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈటీవీ ప్లస్లో ప్రసారమవుతున్న పటాస్, హంగామా, ఈ జంక్షన్ వంటి షోలలో కొత్త కమెడియన్లు సందడి చేస్తున్నారు. వారిలో కొందరిని ఎంపిక చేసి జబర్దస్త్లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరో 3-4 వారాల్లో కొత్త జబర్దస్త్ను, కొత్త కామెడీని చూడడం ఖాయం అంటూ జబర్దస్త్ నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. అయితే కొత్తగా వచ్చేవారు ఆ స్థాయిలో ఆకట్టుకుంటారా అనేది అనుమానమేనని సర్వత్రా చర్చించుకుంటున్నారు.